చీమలంటే కష్టజీవులని మనుషుల కంటే తెలివైనవని చిన్నప్పుడే మనం చదువుకున్నాం. కానీ అవి కష్టజీవులే కాదు, సర్జన్లు కూడా. ఇక మాటబెలే, మెగాఫోనెరా అనే విభిన్న చీమల జాతులపై జరిపినటువంటి పరిశోధనలు ఆసక్తికర ఫలితాన్ని ఇచ్చాయి. అలాగే జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్బర్గ్ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్ జరిపారు. అలా భూమి మీద మనిషి తర్వాత శస్త్రచికిత్స చేసే రెండో జీవిగా చీమను గుర్తిస్తున్నట్లుగా శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాంక్ తెలియజేశారు. మనుషుల సర్జరీ పరికరాలు, మందులు అక్కర్లేకుండానే చీమలు సర్జరీ చేసి మనుషుల రికార్డును బద్దలుకొట్టాయన్నమాట. ఇక ఒక రీసెర్చ్ ఓ చీమ కుడితొడ కింది భాగంలో కోసేశారు. ఆ తర్వాత దాన్ని వదిలేయగా దాని చుట్టూ 20 వరకు చీమలు గుమిగూడాయి. గాయపడినటువంటి చీమకు యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్బర్గ్ శాస్త్రవేత్తలు మైక్రో కెమెరాలు అమర్చారు. అలాగే శరీరం నుంచి తొడ వేరుపడగానే మళ్లీ లాలాజలాన్ని గాయంపై ఉంచడంతో రక్తస్రావం ఆగిపోయింది. ఇదంతా కేవలం 40 నిమిషాల్లోనే చేయడంతో చీమ సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా పరిశోధనలో తేలింది. అలా సర్జరీ చేసి చీమలు ఓ ప్రాణాన్ని కాపాడాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.